టీడీపీ కార్పొరేటర్లు మలేషియా వెళ్లారు. మేయర్పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన 26 మంది కార్పొరేటర్లు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో మలేషియా వెళ్లారు. జీవీఎంసీ మేయర్ అవిశ్వాస పరీక్షలో వైసీపీ ఓటమి ఖాయమని కార్పొరేటర్ బొమ్మడి రమణ అన్నారు. ముందస్తు సంబరాల కోసం మలేషియా వెళ్తున్నామన్నారు. పీల శ్రీనివాసరావును మేయర్ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్పొరేటర్లు మలేషియా వెళ్లారు. మేయర్పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శివాని. విశాఖ కార్పొరేటర్ల వ్యవహారం అయితే గత నెల రోజులుగా కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది. మేయర్ పై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి నేతలు క్యాంపు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా బెంగళూరు, అక్కడి నుంచి కొలంబో వెళ్తున్న నేపథ్యంలోనే తాజాగా టీడీపీకి చెందినటువంటి 26 మంది కార్పొరేటర్లు రాత్రి అయితే మలేషియా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. విశాఖ విమానాశ్రయంలో ఎంతో ఉత్సాహంగా కనిపించినటువంటి 26 మంది టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా మలేషియా వెళ్తున్న ఆనందంలో రాబోయే నెల 19 నిర్వహించేటువంటి అవిశ్వాస తీర్మానంలో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే విధంగా ఇప్పటివరకు అనుకున్న ప్రకారమే పేలా శ్రీనివాసరావు మేయర్ అవుతారు అంటూ కూడా విశాఖ విమానాశ్రయం దగ్గర వ్యాఖ్యలు చేయడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేన చెందినటువంటి కార్పొరేటర్లు అయితే మాత్రం మేము క్యాంపు రాజకీయాలకు దూరం అంటూ కూడా స్పష్టం చేయడంతో వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేదు, లోకల్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ టీడీపీ కార్పొరేటర్లు అయితే 26 మంది కూడా మలేషియా బయలుదేరి వెళ్ళడం, అదే అంటే గతంలో క్యాంప్ రాజకీయాల్లో భాగంగా ఇప్పటి వరకు వేమిలి రిసార్ట్ ప్రాంతంలో విహారయాత్రలు చేసినటువంటి కార్పొరేటర్లు అందరినీ ఇప్పుడు తాజాగా అయితే మలేషియాగా తీసుకెళ్తుంది పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ నెల 19 వరకు 18వ తారీఖు వరకు కూడా వీళ్ళైతే విహారయాత్రలో ఉండే అవకాశం ఉన్నాయి. 19వ తేదీ నిర్వహించే అవిశ్వాస తీర్మానంలో వీళ్ళంతా హాజరయ్యి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గే విధంగా ప్రణాళికలు అయితే వేసుకుంటున్నారు. దీనికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు ప్రణాళికలు వేస్తూ అవిశ్వాసం వీడిపోయే విధంగా కూడా ప్రణాళిక వేసుకుంటుంది. టీడీపీ కార్పొరేటర్లు మలేషియా వెళ్తున్న నేపథ్యంలోనే బెంగళూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అందరూ కూడా కొలంబో, శ్రీలంక దేశం కొలంబో అయితే బయలుదేరడం జరిగింది. ఇలా క్యాంపు రాజకీయాలతో విశాఖ రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నటువంటి మొదటి మేయర్ గా ప్రశ్న అయితే హరివెంకట కుమారి అయితే ఉన్నారు. దీంతో చరిత్రగా చెప్పుకుంటూ కూటమి నేతలు అయితే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా 19వ తారీఖు అయితే అవిశ్వాసం ఎదుర్కోబోతున్న నేపథ్యంలో రాజకీయాలు ఒకసారిగా ఉత్కంఠగా గత నెల రోజులుగా ఉత్కంఠగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు.